ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు. ఒకసారి వీడియో చూడండి. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సెట్ చేసి విన్నారు కదా, దాదాపు ఒక 5 సెకండ్ల గ్యాప్ తీసుకున్నాడు. మరి రేవంత్ రెడ్డి పేరు టక్కున గుర్తుకు రాలేదా ఏందనేది అర్థం కాలే. పోనీ కేసీఆరే ఇంకా ముఖ్యమంత్రి అని చెప్పి ఏమని అనుకున్నాడా? క్వశ్చన్ మార్క్. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని టక్కున వస్తుంది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని టక్కున వస్తుంది, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అని టక్కున వస్తుంది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. పోనీ మైకులు పనిచేయలేదంటే మైకులు మంచిగానే ఉన్నాయి. మరి స్క్రిప్ట్లో రేవంత్ రెడ్డి పేరు ఏమన్నా లేదా, లేకపోతే స్క్రిప్ట్ పేపర్ ఏమైనా మిస్ అయిపోయిందా? అందుకే సెట్ చేసి ఇవ్వండి అని చెప్పి మళ్ళీ పేపర్లు సెట్ చేసి ఇవ్వమని చెప్పినట్టున్నాడు. బహుశా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు వెరీ క్లోజ్. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఇద్దరు దోస్తులు లెక్కుంటారు. ఇంకోటి, రేవంత్ రెడ్డి వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు వాళ్ళ శిష్యుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పాలిటిక్స్ మొత్తం చంద్రబాబు దగ్గరనే నేర్చుకున్నాడు. అట్లాంటి రేవంత్ రెడ్డి పేరు చంద్రబాబు ఎందుకు మర్చిపోయిండు అనేది అసలు ఎవరికి అర్థమైతలేదు. మరి కావాలని మర్చిపోయిందా, లేకపోతే మాట్లాడుతూ మర్చిపోయిందా, లేకపోతే ఆ పేపర్లో స్క్రిప్ట్లో సరిగ్గా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సరే, ఏది ఏమైనా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం ఇదేం కొత్త కాదు. రేవంత్ రెడ్డి పేరు చాలామంది మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కూడా మస్తు సార్లు మర్చిపోయారు. రేవంత్ రెడ్డి ఏదైనా ప్రోగ్రామ్కి పోయినా ప్రోగ్రాంలో కూడా మస్తు మంది రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. అంతేందుకు ఏదైనా కాన్క్లేవ్కి పోయినా కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. ఏదైనా మీటింగ్ పోయినా రేవంత్ రెడ్డి పేరు మస్తుగా మర్చిపోయారు. సినిమా యాక్టర్లు కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు.